వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రౌడీ రాజ్యంలా మారిందా అనిపిస్తుందని బీసీవై పార్టీ పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి తమన్నా సింహాద్రి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పొంగనూరులో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికి హత్యాయత్నమేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు విచారకరమని, ఆంధ్రప్రదేశ్లో వేరే పార్టీ ఉండకూడదా అని ప్రశ్నించారు. రామచంద్ర యాదవ్కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే పెద్దిరెడ్డి ఇటువంటి సంఘటనకు తెరలేపడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ ప్రచార కోఆర్డినేటర్ జై కళ్యాణి, సీరం శ్రీను, మోర్కుట్టి సింహం, పీతల రాజా, మచ్చర్ల సుబ్బారావు, మోరుకుట్టి సింహాద్రి, యేసుబాబు, బాబురావు, కొండ, అప్పలరాజు, రాఘవ, కామేష్, భారత చైతన్య యువజన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ మా అధినేత, మా నాయకుడు పుంగునూరులో ప్రజల్లోకి వెళ్తున్న విధానం, ప్రజల మన్నన పొందుతున్న విధానాన్ని పుంగునూరులో పెద్దిరెడ్డి చూడలేక భయం 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 జ్వరం పట్టుకుని ఏం చేయాలో తెలియక మా నాయకుడి మీద హత్యా ప్రయత్నం చేయబడింది. ఈ ప్రజాస్వామ్యం ఎటు నడుస్తుంది, అసలు ఎటు పోతుంది? మన ముఖ్యమంత్రికి సిగ్గుండాలా? వాళ్ళ నాయకులు ఈ రకంగా రౌడీజం చేస్తుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? నువ్వు ఇంకే రాష్ట్ర పాలన ఎలా చేస్తావు? ఇప్పటికే సగం మన రాష్ట్రం ఖాళీ అయిపోయి తెలంగాణ వెళ్ళిపోయారు. తెలంగాణలో బతుకుతున్నారు మీ రాష్ట్ర పాలనకు భయపడిపోయి. ఇక మొత్తం ఉన్న 50% కూడా తెలంగాణ, మహారాష్ట్ర వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇట్లాంటి రౌడీలను పెట్టి పెద్దిరెడ్డి లాంటి రౌడీలతో, అంటే మన ప్రజాస్వామ్యంలో వేరే పార్టీలు ఉండకూడదా? ప్రజాస్వామ్యంలో వేరే వాళ్ళు పొలిటికల్గా ముందుకు రాకూడదా? ఆయనకి రామచంద్ర యాదవ్ గారికి ప్రజాసేవ మీద ఉన్న మన్ననతో ఆయన ప్రజల్లోకి రావాలి అని చెప్పి ఇప్పటి వరకు ఈ లంచగొండి ఈ రౌడీజాల పార్టీలకి చెక్ పెట్టాలని చెప్పి రామచంద్ర యాదవ్ గారు ముందుకు రావడం జరుగుతుంది. అది చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం ఆయన మీద దాడి చేయడం జరిగింది. నిన్న ఆయన వాహనాలు తగలబెట్టారు, ఆయన కాన్వాయ్ మీద రాళ్ల దాడి చేశారు, మా మహిళా బీసీవైపీ మహిళా కార్యకర్తల మీద దాడి చేశారు. ఒరే పెద్దిరెడ్డి, నువ్వు మగాడివేనా? అసలు మహిళా కార్యకర్తల మీద దాడి చేస్తారు. రే మగాళ్ళ, మీరు మగాళ్ళేనా? అసలు మీరు సిగ్గుందా? అసలు పెద్దిరెడ్డి, మా రామచంద్ర యాదవ్ గారు ఈ ఎలక్షన్ ఓటింగ్తో నీ పుంగ పగల కొడతారని చెప్పి తెలియజేస్తున్నాను. నీ పుంగి పగిలిపోద్ది పెద్దిరెడ్డి పుంగునూరులో. మా రామచంద్ర యాదవ్ గారు ఒక్కొక్క ఓటుతో నీకు సమాధానం చెప్తారు. పిఠాపురం నియోజకవర్గం భోగాపురం గ్రామంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి జగ్గారపు మల్లికార్జునరావు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురంలో నేటికి దళితులకు శ్మశాన వాటిక లేదన్నారు. కోటు గుర్తుపై ఓటు వేసి తమను గెలిపిస్తే స్థానిక సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ఈరోజు జై భీమ్రావ్ భారత్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి నేను ప్రచారంలోకి రావడం జరిగింది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నీ మన వీధుల్లో నేను పర్యటించడం జరిగింది. ఇక్కడ ఎంత దీనాతి దీనంగా వీళ్ళ బ్రతుకులు ఉన్నాయో నా కళ్ళారా నేను చూడడం జరిగింది. 2019 సంవత్సరంలో ఇదే కాకినాడ రూరల్ నుండి నేను పోటీ చేయడం, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుండి, నా సొంత నియోజకవర్గం నుండి నేను పోటీ చేయడం జరిగింది. 2,50,000 మంది ఉన్న ఓటర్లు పిఠాపురంలో సుమారు 2 లక్షల మంది ఓటర్లు ఇంకా కటిక దరిద్రంలో నిరుపేదలుగా ఇంకా జీవిస్తూనే ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా రోజుకి 200-300 రూపాయలు సంపాదించలేని ఒక దీనహీన స్థితిలో ఉన్నారు. ఈ ఇంటింటికి ప్రచారంలో భాగంగా నేను తిరుగుతుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి మిత్రులారా. ఇంకా మనం ఎక్కడున్నాం? కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సినిమా స్టార్లు, వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఉన్న ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఒక సాధారణ వ్యక్తిగా, ఒక చిన్న అడ్వకేట్గా నేను ఈరోజు ప్రాక్టీస్ చేస్తూ
అన్ని కుటుంబాలను పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి, ఓట్లు అడగటానికి అంబేద్కర్ భావజాలంతో ఉన్న నేను ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గం అన్నీ కూడా పర్యటిస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీలు మరీ ముఖ్యంగా, బీసీలు మరీ ముఖ్యంగా మేల్కోవాలి, చైతన్యం కావాలి మీ అందరిలో కూడా. మీరు చైతన్యం కాకపోతే ఎవరైతే ఈ బడా బాబులు, బడా రాజకీయ నాయకులు, హెలికాప్టర్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఓట్లు మాత్రమే వేసుకొని మిమ్మల్ని మరలా రోడ్డు మీద పడేస్తారని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ఎన్డీఏ కూటమి ముమ్మరం చేసింది. ఏలేశ్వరం మండలం మరివీడు, పరిమితడక గ్రామాల్లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు, జిల్లా కార్యదర్శి పెంటకొట మోహన్, టీడీపీ నాయకుడు శ్రీకాంత్ ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పెంటకొట మోహన్ మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, రైతన్నలకు మేలు జరగాలంటే ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కి గాజు గ్లాస్ గుర్తుపై, అలాగే ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరుపుల సాయి కిరణ్, గంగిరెడ్ల మణికంఠ, పలివెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ పెంటకొట మోహన్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిని. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏజెన్సీ ముఖద్వారమైనటువంటి పరిమితడక మర్రివీడు ప్రచారం నిమిత్తం ఈరోజు ఈ గ్రామాలకు రావడం జరిగింది. ఈ గ్రామంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. స్థానికంగా ఈ పరిమితడక గ్రామంలో ఎక్కువ మంది ట్రైబల్స్ ఉండడం, వాళ్ళు కొన్ని సమస్యల మీద చెప్పడం జరిగింది. ముఖ్యంగా అందులోని క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద, పోడు భూముల మీద వాళ్ళు కొన్ని సందేహాలు వెలబుచ్చడం జరిగింది. ఖచ్చితంగా ఇవి రేపు జనసేన పార్టీ ఉమ్మడి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధ్యక్షుల వారి నోటీసులో పెట్టి పోడు భూముల మీద, అలాగే ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద, ట్రైబల్ క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం, దాని మీద కూడా పూర్తిగా అది రేపు ప్రభుత్వం మారిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇక్కడ రాబోయేటటువంటి రేపు ఎమ్మెల్యే అభ్యర్థితోటి మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మేము అందించి ఏర్పాటు చేసి మీ కార్యక్రమాలకు మేము చేదోడుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు బలపరిచినటువంటి వ్యక్తి, ఆయనకి గాజు గ్లాస్ మీద ఓటు వేసి, అలాగే చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థి వరుపుల సత్యప్రభరాజా గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈరోజు ఈ గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు 30,000 మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని తూరంగి మాజీ సర్పంచ్, సీనియర్ వైకాపా నాయకులు బలగం ప్రసన్న కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్నబాబుకు మద్దతుగా గ్రామంలోని గోపీకృష్ణ కాలనీ, సత్యకృష్ణ, శివకృష్ణ నగర్, రాఘవేంద్రపురం ప్రాంతాలలో బలగం ప్రసన్న కుమార్ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఎమ్మెల్యేగా కన్నబాబును, ఎంపీగా చలమలశెట్టి సునీల్ను గెలిపించాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తూరంగి గ్రామ అభివృద్ధికి సుమారు 200 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించిన కన్నబాబును తిరిగి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తున్నారని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి కన్నబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మహిళలు బాహాటంగా చెప్పడం చూస్తుంటే ఆనందం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా తూరంగి గ్రామ అధ్యక్షుడు బొడ్డు సత్యనారాయణ, సీనియర్ నాయకులు అనిశెట్టి రామకృష్ణ, శివాలయం చైర్మన్ గొల్లపల్లి బాబులు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా పట్టుకోండి. ఈరోజు
చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తూరంలో గోపికృష్ణ కాలనీ, రాఘవేంద్రపురం, శివకృష్ణ కాలనీ, గోపాయలండ్ కాలనీ, సత్యదుర్గనగర్ ఈ ప్రాంతాలంతా కూడా మేము వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని ప్రచారానికి వచ్చాం. మేము రాకముందు ఇళ్లలోంచి ముందు మహిళలందరూ బయటకు వచ్చి స్వాగతం పలికి మేము ఫ్యాన్ గుర్తుగా వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం మాకు చాలా ఆనందంగా కలిగింది. మా కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఇది ఈ యొక్క విజయం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు, మరి కురసాల కన్నబాబు గారు దాదాపు 200 కోట్లు పైబడి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ తోరంగికి ప్రజలకు అందరికీ అందే విధంగా చేయడం దీనికి కారణం. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఆ 2 బటన్లు సునీల్ గారు ఒకటి, కన్నబాబు గారు ఒకటి నొక్కాలని చెప్పి చాలా ఆతృతగా ఉన్నారు తోరంలో ఉన్న ప్రజలందరినీ. కన్నబాబు గారికి దాదాపు 30,000 పైబడి మెజార్టీ వస్తుందని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం. ఇది సునీల్ గారు కూడా చాలా గొప్ప మెజార్టీ కలిగిస్తుంది కాకినాడ రూరల్ మండలం అని చెప్పేసి కూడా మేము అందరం తెలియజేసుకుంటున్నాం.